బ్రేకింగ్ న్యూస్. చిక్కడపల్లి పోలీసుల నోటీసులకు సంధ్యా థియేటర్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 10 రోజుల తర్వాత ఈ ఘటనపై సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ స్పందించింది. యాజమాన్యం ఇచ్చిన రిప్లైతో పోలీసులు హ్యాపీనా? ఇక పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? సంధ్యా థియేటర్పై ఏం చర్యలు తీసుకుంటారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యం స్పందించి లేఖ 6 పేజీల రిప్లై అయితే ఇచ్చింది కదా, దీనికి సంబంధించి పోలీసులు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో సంధ్యా థియేటర్లో అనేక లోపాలు గుర్తిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో బయటికి వెళ్లాల్సిన సూచికలు కానీ ఎగ్జిట్ ఎంట్రీ సరైన ఏర్పాట్లు లేకపోవడం, దీనికి సంబంధించి సరైన పార్కింగ్ కూడా థియేటర్కు లేదని చెప్పేసి కూడా గుర్తించి దీనిపై షోకాజ్ నోటీసులు ఈ నెల 17న జారీ చేయడం జరిగింది. అయితే వాళ్ళు 10 రోజుల తర్వాత రిప్లై ఇచ్చారు. నిన్న 2 రోజుల క్రితమే చిక్కడపల్లి పోలీసులకి అడ్వకేట్స్ ద్వారా తమకు సంబంధించిన రిప్లైని పంపించినట్టు తెలుస్తుంది. 6 పేజీల లెటర్ని ఆ పోలీసులకు అందించారు. గత 45 ఏళ్ల నుంచి సంధ్యా థియేటర్ నిర్వహిస్తున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు, ఈ ఘటన దురదృష్టవశాత్తు జరిగింది అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్తున్నారు. అయితే ఆ సంధ్యా థియేటర్కి ఒకే ఎగ్జిట్ ఒకే ఎంట్రీ ఉన్నది అనేది అవాస్తవము. ఒక ఎంట్రీతో పాటు ఒక ఎగ్జిట్, అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఎగ్జిట్, మొత్తం 2 ఎగ్జిట్లు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులకు వివరించినట్టు తెలుస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీ సంబంధించిన ఎగ్జిట్స్ కూడా అక్కడ సూచికలు ఉన్నాయి. పూర్తిగా ఘటన జరిగిన రోజు 80 మంది సిబ్బంది థియేటర్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రీమియర్ షోకి ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే ఫుల్ థియేటర్ అంతా కూడా నిండిపోతుంది కాబట్టి థియేటర్ కెపాసిటీ 2500 ఉంటుంది కాబట్టి ఇటు 70mm 35mm 2 థియేటర్లకు సంబంధించి 2500లకు పైగా సీటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి అక్కడ 80 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారో, పూర్తి అనుమతులు ఉన్నాయి థియేటర్కి, ప్రభుత్వ పరంగా జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ అన్ని అనుమతులతోనే మేము థియేటర్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులకు ఇచ్చిన రిప్లై లెటర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 45 సంవత్సరాల నుంచి అనేక పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతంలో కూడా అనేక పెద్ద హీరోలు కూడా థియేటర్కి సినిమా రిలీజ్ సందర్భంగా వచ్చేవాళ్ళు, వెళ్ళేవారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఈసారి ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంతకంటే ఎక్కువ జనాభా వచ్చిన పరిస్థితులు కూడా థియేటర్లో గతంలో ఉండేవి. పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ఇలాంటి వారి సినిమాలు కూడా సంధ్యా థియేటర్లో రిలీజ్ అయిన సందర్భంలో అనేక అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు అని చెప్పేసి కూడా చెప్తూ వివరించారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే 2 వీలర్ పార్కింగ్తో పాటు 4 వీలర్ పార్కింగ్ కూడా సంధ్యా థియేటర్కు ఉంది. ఆ పార్కింగ్ సదుపాయం ఉంది. ఎందుకంటే థియేటర్ కెపాసిటీ మొత్తానికి కార్లతో రారు, కొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కూడా వస్తారు. ఎందుకంటే మెట్రో, బస్సులు, ఆటోలు ఇలా వివిధ మార్గాల్లో వచ్చేవారితో పాటు సొంత వాహనాల్లో వచ్చే వారికి కూడా పార్కింగ్ సదుపాయం సంధ్యా థియేటర్లో ఉంది అని చెప్పేసి కూడా పోలీసులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక 4-5 తేదీ ఇక్కడ ఏదైతే మైత్రి మూవీస్ ఉందో, మైత్రి మూవీస్కి సంబంధించి మొత్తం థియేటర్ని ఎంగేజ్ చేసుకున్నారు. టికెట్లు అమ్మకం నుంచి లోపలికి ఎంట్రీ వరకు కూడా మైత్రి మూవీస్ వాళ్ళే 2 రోజుల పాటు వాళ్ళ ఆధీనంలోనే థియేటర్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ రిప్లైలో పేర్కొనడం జరిగింది. రైట్ సురేష్, అయితే ఇప్పుడు 6 పేజీల సమాధానంతో పోలీసులు సంధ్యా థియేటర్ను మూసివేయాలన్న ఆలోచనను విరమించుకుంటారా? ఒకవేళ విరమించుకోకపోతే, అంటే ఈ సమాధానంతో సంతృప్తి పొందకపోతే నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్కి ఈ కారణాలు ఉన్నాయి, మీ థియేటర్ని ఎందుకు సీజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఎందుకంటే మీ థియేటర్కి సరైన వసతులు లేవు, ఎగ్జిట్ ఎంట్రీ కూడా సరిగా లేదు, లోపల ఒకేసారి పబ్లిక్ వచ్చినప్పుడు ఒకేసారి బయటికి వచ్చినప్పుడు ఉండాల్సిన ఏర్పాట్లు కూడా మీ థియేటర్లో లేవు, మీ థియేటర్ని ఎందుకు సీజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా దీనికి వివరణ ఇవ్వండి అంటూ కూడా పూర్తిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు అందుకున్న 10 రోజుల తర్వాత వారు నోటీసులు లీగల్గా వాళ్ళ టీంని అభిప్రాయాలు తెలుసుకొని దానికి సంబంధించి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అనుమతులతో పాటు పోలీసుల పర్మిషన్, బెనిఫిట్ షోకి సంబంధించిన పర్మిషన్ కాపీతో పాటు అల్లు అర్జున్ సినిమా థియేటర్కు వస్తున్న సమాచారాన్ని కూడా పోలీసులకు చేరవేశాము. వారికి ఇచ్చిన ఫిర్యాదు కాపీతో పాటు అన్ని వివరాలతో కూడిన
6 పేజీల వివరణ లెటర్ అయితే పోలీసులకి ప్రస్తుతం థియేటర్ యజమానులు అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక పోలీసులు కూడా లీగల్గా అన్ని ఒపీనియన్ తీసుకొని ఒకవేళ అక్కడ ఎలాంటి అనుమతులు లేవో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వానికి కూడా లెటర్ రాసే అవకాశం ఉంది. ఆ తర్వాత కలెక్టర్ రెవెన్యూ అధికారుల నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ థియేటర్ పైన చర్యలు తీసుకోవాలా వద్దా అనే దానిపై డిసైడ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సంధ్యా థియేటర్కి సంబంధించిన కేసు కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఇటు నాంపల్లి కోర్టు హైకోర్టులో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకి సంధ్యా థియేటర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. వారి దగ్గర ఉన్న అనుమతి పత్రాలతో పాటు మరికొన్ని పూర్తి వివరాలతో కూడిన వివరణ అయితే 6 పేజీల వివరణ తమ న్యాయవాదుల ద్వారా చిక్కడపల్లి పోలీసులకి అందించినట్టు తెలుస్తుంది. దీని తర్వాత పోలీసులు ఎలా యాక్షన్ తీసుకోబోతారో ఒకవేళ వారు ఇచ్చిన సమాధానం కావచ్చు అనుమతుల పత్రాలు కావచ్చు వీటికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనే దానిపై మరొకసారి పరిశీలించిన తర్వాత పోలీసులు మరోసారి షోకాజ్ నోటీస్ ఇస్తారా లేదంటే థియేటర్పై చర్యలు తీసుకుంటారా లేదంటే రెవెన్యూ అధికారులు కానీ సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోమని లెటర్ రాస్తారా అనేది కూడా పోలీసుల యాక్షన్ బట్టి తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే ఈ 4-5 తేదీల్లో సంధ్యా థియేటర్ మొత్తం కూడా మైత్రి మూవీ మేకర్స్ అండర్లోనే ఉంది అని సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ తొక్కిసలాట కేసు సపరేట్గా పోలీసులు విచారిస్తున్న తరుణంలోనే సంధ్యా థియేటర్లో లోపాలు గుర్తించి అసలు ఈ థియేటర్ ఎందుకు సీజ్ చేయొద్దని చెప్పేసి షోకాజ్ నోటీసులు యాజమాన్యానికి మాత్రమే అందించారు. యాజమాన్యం ఇప్పుడు రిప్లై ఇచ్చింది. ఏదైతే ప్రీమియర్ షో బెనిఫిట్ షోలు ఒక రోజు ముందు సినిమా రిలీజ్ 5వ తేదీన జరిగింది. కానీ అంతకు ముందు రోజు రాత్రి 9:30 నుంచే షోలు మొదలయ్యాయి సంధ్యా థియేటర్లో. అందుకు మైత్రి మూవీసే పూర్తిగా 2 రోజుల పాటు ఎంగేజ్ తీసుకుంది. టికెట్లు కూడా వాళ్ళే విక్రయించారు. ఎలాంటి టికెట్లు సంధ్యా థియేటర్ విక్రయించలేదు. దానికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ వివరణలో పోలీసులకు తెలిపినట్టు తెలుస్తుంది. ఆ అగ్రిమెంట్ కాపీని కూడా పోలీసులకు అందించింది కాబట్టి మైత్రి మూవీస్కి కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని పోలీసులు షోకాజ్ నోటీస్ ఇస్తారా లేదంటే లీగల్గా న్యాయ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తారా అనేది కూడా పోలీసులు స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మైత్రి మూవీసే 4-5 తేదీల మొత్తం సినిమా టికెట్లకు సంబంధించి ఇటు అభిమానులు అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులకి ప్రీమియర్ షో వేశారు కాబట్టి టికెట్ల విక్రయం నుంచి లోపలికి ఎంట్రీ వరకు కూడా మైత్రి మూవీస్కి సంబంధించిన మొత్తం యూనిటే చూసుకుంది. మేము మా థియేటర్ నుండి కల్పించాల్సిన భద్రత మేము కల్పించాము, మాకు కావాల్సిన మా సిబ్బంది మాత్రం థియేటర్లో ఉన్నారని చెప్పేసి కూడా ఈ మైత్రి మూవీస్కి సంధ్యా థియేటర్కి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఈ 2 రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ని కూడా పోలీసులకి రిప్లైలో అందించినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా పోలీసులు యాక్షన్ బట్టి ముందు తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.